దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. ఈ నూతన సంవత్సరంలో అండ్ వృషభ రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా బ్రీఫ్గా చూసినట్టయితే వృషభ రాశి వారికి వృషభ రాశి ద్వాదశ రాశుల్లో రాష్ట్రాధిపతి అయినందువల్ల శుక్రుడు సప్తమంలో సంచారం చేస్తున్నందువల్ల కొన్ని శుభ ఫలితాలు ఉన్నాయి. సో దీని అనుకూలత ఏంటంటే సంతానం విషయంలో ఆందోళన ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు సంతానం విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు ఆ ఒడిదుడుకుల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. తర్వాత అండ్ కొత్త పరిచయాలు ఏర్పడుతుంది. ఆ కొత్త పరిచయాలతో కూడా మీకు చాలా వరకు బిజినెస్లో లాభం జరుగుతుంది. అండ్ ఉద్యోగంలో ఎవరైతే ఉన్నారో మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు, ఒక గుర్తింపు లభిస్తుంది, ప్రమోషన్ లాంటివి వస్తాయి. అండ్ ఇకపోతే అండ్ అనుకూలమైన డేట్స్ ఏంటంటే 1, 5, 9, 13, 17 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. మీరు ఏంటంటే ఈ తేదీలలో మీరు ఏ పని స్టార్ట్ చేయాలన్నా ఈ తేదీలను అనుకూలంగా మీరు ప్రణాళిక చేసుకోండి, వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఓవరాల్గా బాగానే ఉందని చెప్పాలి వృషభ రాశి వారికి. అండ్ ఇకపోతే స్వల్ప దోషం ఏంటంటే ఇక్కడ స్వల్ప దోషం ఏంటంటే జనవరి గృహంలో కొనుగోలు చేసే విషయంలో చాలా వరకు ఆచితూచి మీరు అడిగేయాల్సి ఉంటుంది ఇల్లు కొనే విషయంలో. ఎందుకంటే ఇల్లు కొనే విషయంలో అసలు నిజంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నన్ని చిక్కులు ఇంకా ఏ ప్రోడక్ట్ కొనే దాంట్లో ఉండదు. సో ఎన్నో మనము కాబట్టి ఇల్లు కొనే విషయంలో మాత్రం చాలా వరకు జాగ్రత్తలు తీసుకోండి. 1-2 సార్లు తరోగా చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆరోగ్య విషయంలో కూడా డైజెషన్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఆ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత కొత్త వ్యక్తులకు ఎవరికి జామీను ఉండడానికి వీల్లేదు. అండ్ జామీన్ ఉంటే మాత్రం అది మీ మెడకి చుట్టుకుంటుంది. కాబట్టి సో ఈ విధంగా స్వల్ప దోషము వృషభ రాశి వారికి ఉంది. ఇకపోతే జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే అనుకూలమైన రత్నం ఏంటంటే జాతి పచ్చ, డైమండ్ ఈ 2 రత్నాలు కంబైన్గా పెట్టుకుంటే నిజంగా మనం ఎలాంటి జాతక ఫలితాలు ఎలా ఉన్నా, ఒడిదుడుకులు ఎలా ఉన్నా, నిజంగా రత్నాలు పెట్టుకోవడం వల్ల ఆలోచన విధానమే మారిపోతుంది. ఎప్పుడైతే మనిషి ఆలోచన విధానం మారుతుందో నిజంగా అప్పుడు కరెక్ట్గా ఆలోచించగలుగుతాడు. ఎప్పుడైతే కరెక్ట్గా ఆలోచించగలుగుతాడో సక్సెస్ అనేది మనకు కంపల్సరీ డిజర్వేటివ్ ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, మనము కష్టపడ్డామంటే సక్సెస్ డిజర్వేటివ్ ఉంటుంది, ప్రొవైడెడ్ అదృష్టం అనే దాన్ని కూడా మనం రూల్ అవుట్ చేయలేం. చాలా చెప్తాం, చాలామంది కష్టపడడం మ్యాండేటరీ, బట్ అదృష్టాన్ని కూడా రూల్ అవుట్ చేయలేం. చాలామంది కష్టపడతారు. ఇప్పుడు చూడండి, ఎవరికి వారు కష్టపడుతూనే ఉంటారు. మనకు చెడు కావాలని ఎవరు చూసుకోరు. ఇంత కష్టపడ్డ తర్వాత కొందరు మాత్రమే సక్సెస్ పొందుతారు, అందరూ పొందలేకపోతున్నారు. దీనికి ఏంటి కారణం? నిజంగా మన కంట్రోల్లో ఉండవు. ఇట్ ఈస్ బియాండ్ అవర్ కంట్రోల్ అనే చెప్పాలి. సో ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. ఈ జాతకంలో జబ్బులు వచ్చినప్పుడు మందులు ఎలా వేసుకుంటున్నామో మన కంట్రోల్లో లేనప్పుడు బియాండ్ అవర్ కంట్రోల్ ఎన్ని తెలివితేటలు వాడినా ఎంత కష్టపడ్డా సక్సెస్ పొందలేకపోతున్నామంటే జాతకరీత్యా లోపం అని అనుకోవాలి. అలా జాతకరీత్యా లోపం ఉన్నప్పుడు మనం నిజంగా జాతకరీత్యా మనం ఏం రెమెడీ చేయాలో చేస్తే తప్పకుండా ఆ క్యాపబిలిటీస్ వస్తాయి ఆటోమేటిక్గా. ఇది నేను చాలా ప్రాక్టికల్గా ఎన్నో విషయాలు చూసిన విషయం. ప్రపంచవ్యాప్తంగా నిజంగా కొందరికైతే మిరాకిల్స్ జరుగుతాయి. ఒక చిన్న రత్నం పెట్టుకోగానే 1 వీక్లో 10 డేస్లో ఇట్లా అనుకోకుండా అన్నీ కలిసి రావడము, ఉద్యోగాలు రావడము, విదేశాలు వెళ్ళడము, ఇట్లా రకరకాలు రత్నాలు పెట్టుకోవడం వల్ల. బట్ నేను ఒక జమాలజిస్ట్గా ప్రతి ఒక్కరికి వారంలో చేంజ్ అవుతుందని ఎప్పుడూ చెప్పను. అలా జరిగిన కేసులు కూడా చాలా ఉంటాయి. బట్ ఓవరాల్గా ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఒక జమాలజిస్ట్గా కూడా అండ్ జ్యోతిష్ శాస్త్ర అధ్యయనం చేసే వ్యక్తి ప్రకారంగా కూడా ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలోనే చెప్పబడ్డది అదృష్టాన్ని రత్నాలు ప్రభావితం చేస్తాయి. యుగాల నుండి జ్యోతిష్ శాస్త్రం ఉంది, వేదాల్లో ఒక భాగం ఈ జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి అది ఎవరు రాసింది కాదు. కాకపోతే సైంటిఫిక్గా మనం అనలైజ్ చేద్దాం. కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ కంటిన్యూస్గా మన బాడీలో పడడం వల్ల చాలా వరకు చేంజ్ వస్తుంది. రేస్ వల్ల ఎలా చేంజ్ వస్తుందని మనం ఎప్పుడు అనుకోవడానికి రూల్ కొట్టి పడేయడానికి వీలేదు. మీరు కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ థియరీ చూడండి, ఎన్నో రకాల విటమిన్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ రేస్ వల్ల అగ్ని కూడా పుడుతుంది. మనం అంతెందుకు సింపుల్ టెస్ట్ అండి, లాజిక్. ఎండలో మీరు భూతద్దాన్ని పెట్టండి, కింద పేపర్ కాలిపోతుంది, మంట వచ్చేస్తుంది, అగ్ని పుడుతుంది. అంటే రేస్కు పవర్ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. అంటే ఒక మీడియం, ఒక రత్నం ద్వారా, ఒక జెమ్ మెటీరియల్ ద్వారా ఒక రేస్ ఎప్పుడైతే ట్రావెల్ చేస్తాయో
అప్పుడు వండర్ఫుల్ థింగ్స్ అవుతాయి. ఆ రేస్ ఏదైతే రిఫ్రాక్టెడ్ రేస్ అంటారు దాన్ని. ఒక ఆబ్జెక్ట్ ద్వారా, ఒక రత్నం ద్వారా ప్రసరించే రేస్ను రిఫ్రాక్టెడ్ రేస్ అంటారు. తిరిగి పైకి వచ్చే రేస్ను రిఫ్లెక్టెడ్ రేస్ అంటారు. సో ఈ రిఫ్రాక్టెడ్ రేసు వండర్ఫుల్స్ ఉంటాయి నిజంగా. అది సైంటిఫిక్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్లో సైన్స్ డెవలప్ అయ్యి బిఫోర్ వేరింగ్ రత్నం జెమ్స్, ఆఫ్టర్ వేరింగ్ జెమ్స్ ఎలా ఉందన్నది మనము ఇంకా డిజిటల్ మీటర్స్ రావాల్సింది. సో అంతవరకు వీ కెన్ అండర్స్టాండ్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ థియరీ రత్నాలు మనిషిపై ప్రభావం చూపిస్తుందని మనం వీ కెన్ వెరీ క్లియర్లీ అండర్స్టాండ్. ఇదన్నీ మించి సైకలాజికల్ కూడా రత్నాలు, ప్రపంచవ్యాప్తంగా రత్నాలు ఎందుకు ధరిస్తున్నారంటే నాకు ఈ రత్నం పెట్టుకున్న నాకు బాగుంటుంది అన్న ఒక సైకలాజికల్ ఫీలింగ్ కూడా మనిషిని సక్సెస్లో ఉంటుంది. సో ఓవరాల్గా ఏ యాంగిల్లో చూసినా రత్నాలు మనిషిపై ప్రభావం చూపిస్తుంది అన్నమాట వాస్తవం. ఎప్పుడు ఈ రత్నాలు ప్రభావం చూపిస్తాయి అన్నదే ఈజ్ అ వెరీ బిగ్ క్వశ్చన్, ఈజ్ $1 మిలియన్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే జాతి రత్నాలు అయితేనే మనిషిపై ప్రభావం చూపిస్తాయి. జాతి రత్నాలని జనరల్ పబ్లిక్ ఎలా నమ్మాలి? ఒక అర్హతాపూర్వకంగా క్వాలిఫైడ్ జెమాలజిస్టు, ఒక ల్యాబ్ రికగ్నైజ్డ్ ఉండి ఫుల్ ప్లెడ్జ్డ్ అన్ని అడ్వాన్స్డ్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్తో టెస్ట్ చేసి ధృవీకరిస్తేనే దాన్ని నమ్మాలి. సో ఈ మధ్య ఇప్పుడు దివ్యాడేమ్స్ మేము ఇచ్చే అవేర్నెస్ వల్ల ప్రతి ఒక్కరు 1-2 ల్యాబ్స్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని కూడా ఇది ల్యాబ్ అని చలామణి చేస్తున్నారు. సో మీరు అలాంటి ల్యాబ్స్ను మీరు ఒకసారి కంపేర్ చేయండి. కంపేర్ విత్ గవర్నమెంట్ ల్యాబ్స్, కంపేర్ విత్ అవర్ ల్యాబ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది మీకు చాలా కొట్టొచ్చినట్టు చాలా ముందు మీ కళ్ళ ముందు మీకు చూపిస్తాం ఏం డిఫరెన్స్ ఉంది. ప్రతి పీస్ ఆఫ్ పేపర్ సర్టిఫికెట్ కాదు. సో జాతి రత్నాలు మాత్రమే జాతికి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి రత్నాల గురించి ఏ అవగాహన కావాలన్నా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్యా డైమండ్స్ అండి. దివ్యా డైమండ్స్ 3 బ్రాంచ్లు ఉన్నాయి. బేగంపేట, కూకట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్ కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటుంది మాదాపూర్. నో హాలిడే ఎట్ మాదాపూర్. సో ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్యా డైమండ్స్.